బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు పండగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, హ్యాపీగా గడిచిందా డే అంతా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్నట్టు కార్తీక పౌర్ణమికి చాలా మందికి నోములు ఉంటాయి, వ్రతాలు కూడా ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు, గౌరమ్మ నోము చేసుకుంటారు, ఇవన్నీ నోములు ఉంటాయి కదా. మీలో ఎంతమంది సంవత్సరం నోములు నోచుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు అయితే మీతో ఒక సింపుల్ మినీ వ్లాగ్, స్మాల్ వ్లాగ్ అనమాట. అంటే నేను ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఈ కార్తీక పౌర్ణమికి. మ్యాక్సిమం మనం గుడికి వెళ్తాం కదా, సో ఈవినింగ్ నుంచి మేము నైట్ గుడికి వెళ్ళి వచ్చే వరకు అయితే ఒక వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈరోజు ఒక సింపుల్ గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను అనమాట. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నేను శారీలో ఉన్నాను కదా. సో గుడికి వెళ్ళేటప్పుడు నేను సింపుల్గా లైట్ మేకప్లో క్రియేట్ చేసుకొని రెడీ అయితే గుడికి వెళ్ళాను అనమాట. సో మీరు కూడా ఎక్కడికైనా సింపుల్గా ఫంక్షన్స్కి లేదా బయటికి వెళ్ళేటప్పుడు మంచి లుక్ అంటే మంచిగా కనపడాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తే మనం సింపుల్గా మనం ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్తోనే ఎట్లా లైట్గా మేకప్లో క్రియేట్ చేసుకోవచ్చు అని ఈ వీడియోలో అయితే చెప్పాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. కార్తీక పౌర్ణమి పూజ అనగానే మనకి ఈవినింగ్ అంతా స్టార్ట్ అయిపోతుంది కదా, పనులు, పూజ పనులు అవన్నీ కూడా. సో నేను కూడా ఈవినింగ్ అయితే ఇంటి బయట అంటే గేట్ ముందల, ఇంటి లోపల, ఇంకా గేట్ లోపల అంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా పిల్లలకి కూడా మళ్ళీ సాయంత్రం 2 చెంబులు నీళ్ళు పోసి అంటే స్నానం చేపించేసి వాళ్ళిద్దరికైతే ఫ్రాక్స్ వేసేసి రెడీ చేసేసాను. బుజ్జిగా బాగున్నారు కదా ఇద్దరు. మ్యాక్సిమం వీళ్ళిద్దరికైతే సేమ్ కలర్ కాంబినేషన్స్లోనే తీసుకుంటాను. చాలామంది వీళ్ళిద్దరిని చూసి ట్విన్స్ అని అడుగుతారు, కాకపోతే కాదు. అండ్ మనుకి, అక్షయ్కి ఇద్దరికి కూడా మ్యాక్సిమం నేను ఫ్రాక్స్ అయితే కూడా కుట్టించడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. అది సో దట్ అంటే బయట మనం కొన్న ఫ్రాక్స్ కంటే కూడా మనం కుట్టించిన ఫ్రాక్స్ అయితే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, ఎక్కువ విసిగించారనమాట. పిల్లల్ని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోతున్నాను. ఫస్ట్ అయితే శారీ కట్టేసుకున్నాను, నెక్స్ట్ ఇంకా లైట్ మేకప్ అయితే వేసేసుకుంటున్నాను. అంటే మినిమం బేసిక్ మేకప్ అనమాట. మనం పెద్దగా మేకప్ ఆర్టిస్ట్ ఏం కాదు, పెద్దగా మనకు మేకప్ వేసుకోవడం ఏం రాదు. జస్ట్ సింపుల్ మన దగ్గర ఉన్న బీబీ క్రీమ్తో సింపుల్గా లైట్ మేకప్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మంచి మేకప్ లుక్ అయితే వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ఇంకా శారీ కట్టేసుకున్న తర్వాత ఫేస్ మనం ఆల్రెడీ వాష్ చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే అలోవెరా జెల్ అప్లై చేసుకున్నాను. సింపుల్గా అంటే ఫ్రాగ్రెన్స్ ఏమీ లేని నార్మల్ అలోవెరా జెల్ అనమాట. అది పతంజలి అలోవెరా జెల్ బాగుంటుంది. సో అలోవెరా జెల్ అప్లై చేయగానే మన స్కిన్ అంతా కూడా మంచిగా హైడ్రేట్ అయిపోతుంది అనమాట. అప్పటిదాకా డ్రైగా ఉన్న మన ఫేస్ అలోవెరా జెల్ అప్లై చేయగానే బాగా మంచిగా షైనీగా ఇంకా బ్రైట్గా అండ్ హైడ్రేటింగ్గా అనిపిస్తుంది అనమాట. అలోవెరా జెల్ మంచిగా ఫేస్కి నీట్గా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. బీబీ క్రీమ్ కూడా లైట్గా చిన్న స్పాట్స్ లాగా మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకొని మంచిగా ఫేస్కి మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో అప్లై చేసేసుకోండి, లేదా అనుకుంటే కనుక నేను చూపించినట్టుగా మామూలుగా చేత్తో కనుక అంటే హ్యాండ్తో కూడా మీరు మంచిగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఫెయిర్ అండ్ లవ్లీ లాగా ఒకేసారి పూసేసుకుండా చిన్న స్పాట్స్ లాగా పెట్టేసుకొని తర్వాత బ్లెండ్ చేసుకుంటే కనుక ఫేస్కి ఈవెన్గా బ్రైట్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో నా దగ్గర అయితే బ్లెండర్ ఉండాలి, కాకపోతే మా పిల్లలు ఎక్కడ పడేసిరో దొరకట్లేదు అవి. సో వెతికే పని లేకుండా నేనైతే హ్యాండ్తోనే మంచిగా నీట్గా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా లైట్గా ఫేస్కి పాండ్స్ పౌడర్ వేసేసుకున్నాను. మనందరి ఇళ్ళలో ఉండేదే కదా పాండ్స్ పౌడర్. లేదు అనుకుంటే కనుక మీ దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఉంటే కాంపాక్ట్ పౌడర్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా మంచిగా బ్రైట్గా ఉంటుంది ఫేస్ అండ్ చాలా ఎక్కువసేపు మనకి మేకప్ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో నా దగ్గర ప్రెజెంట్ అయితే కాంపాక్ట్ పౌడర్ లేదు, అందుకని నేనైతే నార్మల్ పౌడర్ యూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ కాజల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. మీరు లాక్మీ ఐకానిక్ కానీ ఐలైనర్ కానీ ఏది ఇష్టం ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మన లిప్స్ షేడ్ ఉన్న ఒక సింపుల్ ఒక లిప్స్టిక్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. ఇది పెట్టుకున్నా కూడా మనకు అసలు లిప్స్టిక్ అప్లై చేసుకున్నాము అన్నట్టు తెలియదు అనమాట, చాలా లైట్గా ఉంటుంది. అన్నట్టు మీలో ఎంతమందికి లిప్స్టిక్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను బీఎడ్ చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ స్నేహ అని తన దగ్గర చాలా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉండేవన్నమాట లిప్స్టిక్ షేడ్స్ అయితే. హ్యాండ్ బ్యాగ్లో మినిమం ఒక 3-4 లిప్స్టిక్స్ అయితే ఉండేవి. సో నాకైతే ఈ లిప్స్టిక్ చూడగానే తనే గుర్తొస్తుంది. నా దగ్గర అయితే అన్ని రకాల అన్ని షేడ్స్ లిప్స్టిక్స్ అయితే ఏమి ఉండవు, జస్ట్ 1 లేదా 2 మాత్రమే ఉంచుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మనం లిప్స్టిక్ కూడా అప్లై చేసేసుకున్న తర్వాత బొట్టుతోని అంటే మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, సో కుంకుమతోని లుక్ అయితే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి శారీ పైకి ఏ జ్యువెలరీ వేసుకుందామా అని చెప్పేసి నా దగ్గర ఉన్న జ్యువెలరీలో నుంచి ఆ బాక్స్లో నుంచి తీసుకొని ఒక జ్యువెలరీ అయితే సెట్ చేసుకున్నాను. అంటే ఈ సింపుల్ చైన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట.
మనం ఎక్కడికైనా హడావిడిగా బయటికి వెళ్తున్నాము అని అంటే శారీ సెట్ అవ్వదు, వేసుకునే నగలు అంటే ఇట్లాంటి చైన్స్ కానీ ఇట్లాంటి సెట్ అవ్వదు. మెయిన్గా అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ హుక్ ఎక్కడో పడిపోతుంది, మళ్ళీ దొరకదు. ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. సో నేనైతే మా పిల్లలతో ఇప్పుడు బాగా బిజీ ఉన్నాను, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి, అందుకని ఇయర్ రింగ్స్ అయితే మార్చట్లేదు అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను కదా, హెయిర్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో నాకు వచ్చిన నేను రెగ్యులర్గా వేసుకునే సింపుల్ హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు వేసుకుంటాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, నేను మాత్రం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కూడా ఎక్కడికి వెళ్ళినా ఏది అకేషన్ అయినా కూడా ఈ హెయిర్ స్టైలే వేసుకుంటాను, ఈ హెయిర్ స్టైలే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటారా, నాకు వచ్చింది ఇది ఒకటే కాబట్టి. మా పిల్లలతోని మినిమం అంటే ఈ మాత్రం రెడీ అవ్వనివ్వడమే ఎక్కువ. ఇది కాక మళ్ళీ ఇంకో హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకోండి, దానికి హాఫ్ అన్ అవరో 1 అవరో పడుతుంది. అంత టైం మా హస్బెండ్ మా పిల్లలు నాకు ఇవ్వరు. అందుకని నాకున్న టైంలోనే ఇట్లా సింపుల్గా ఈజీగా అయితే రెడీ అయిపోతాను అనమాట. నేను ఈరోజు ముందే పొద్దున్నే హెడ్ బాత్ చేసేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఈవినింగ్ అయితే హెడ్ బాత్ అయితే చేయలేదన్నమాట. సో హెడ్ బాత్ చేసిన తర్వాత టవల్ హెయిర్ డ్రైయింగ్ కానీ, నేను చిక్కులు తీసుకోవడం కానీ, హెయిర్ని డ్రై చేసుకోవడం కానీ ఇవేవి కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకనంటే రెగ్యులర్గా అదే కంటెంట్ ప్రతి వీడియోలో ఇంక్లూడ్ చేస్తే చాలా బోరింగ్గా ఉంటుంది కాబట్టి మీకు చూసే వాళ్ళకు కూడా, సో దట్ మరి మీకు అంత బోరింగ్గా అనిపించొద్దని చెప్పేసి అని నేనైతే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేదు. నా లాస్ట్ వీడియోస్లో అయితే కంటిన్యూస్గా టవల్ హెయిర్ డ్రైయింగ్ వీడియోస్, టవల్ హెయిర్ డ్రైయింగ్ క్లిప్స్ అయితే కూడా యాడ్ చేస్తూ ఉన్నాను కదా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా జడని మామూలుగా దూసేసుకొని చిక్కులు ఏం లేవన్నమాట. సో మామూలుగా జస్ట్ పైన ఒక 2 క్లిప్స్ పెట్టేసుకుంటాను, లేదు అనుకుంటే కనుక చిన్న ప్లక్కర్ పెట్టేసుకుంటాను అనమాట. అంటే లైట్గా పఫ్ తీసినట్టుగా దువ్వేసుకొని పైన ఒక చిన్న ప్లక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇట్లా జడ అంతా కూడా నీట్గా అల్లేసుకొని లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది, నా ఫేస్కి బాగా సూట్ అవుతుంది అనమాట ఈ హెయిర్ స్టైల్ కూడా. సో మనకు తెలుస్తుంది అనమాట మన ఫేస్కి ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది, మనకి ఏ కలర్స్ అయితే శారీస్ బాగా, డ్రెస్సెస్ కానీ ఎక్కువ బ్రైట్గా మంచిగా అనిపిస్తాయని మరెవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం మిర్రర్ మీద నుంచుంటే మనకు మిర్రరే అంటే మన అద్దమే మనకు చెప్తుంది మనం ఎలా ఉన్నామో, మనకి ఏ శారీ బాగుంటుంది అంటే ఏ కలర్ బాగుంటుంది, ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది అని మనకు మనమే తెలుసుకోవచ్చు అనమాట. మనందరి దగ్గర ఉండే బీబీ క్రీమ్తో సింపుల్ మేకప్ లుక్ అండ్ నేను రెగ్యులర్గా వేసుకునే సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. సో నెక్స్ట్ అయితే రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా దేవుడి దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి పూజ కోసం అని. నెక్స్ట్ ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి 365 ఒత్తులు, అక్కడ పూజకు కావాల్సిన సామాన్లు, ప్లస్ పంతులు గారికి దీపదానం ఇస్తారు కదా, కొందరు స్వయం పాకం ఇస్తారు. స్వయం పాకం అంటే కూరగాయలు, బియ్యం, పప్పు ఇట్లా అన్నీ కూడా ఇస్తారనమాట. వంటకు సరిపడా సామాన్లన్నీ నిత్యావసర వస్తువులు ఇస్తారనమాట, వంటకు సరిపడేవి. ఇంకా మరికొందరు ఏం చేస్తారంటే దీపదానం చేస్తారు. అంటే దీపదానానికి ఒక ప్లేట్లో బియ్యం పోసి అందులో తమలపాకు మీద 2 దీపాలు వెలిగించి, ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించి అందులో కొంత దక్షిణ పెట్టి తాంబూలం పెట్టి పంతులు గారికి దీపదానం అయితే ఇస్తారనమాట. అట్లా చేస్తే మంచిదంటారు. ఏ దానం చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్ అయితే ఉంటుంది. ఈ కార్తీక మాసంలో అంత పుణ్యం కూడా ఉంటుందన్నమాట. సో మేమైతే ఇంకా గుడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడి దగ్గర, తులసమ్మ దగ్గర, బయట గేట్ దగ్గర, డోర్ దగ్గర అంతటా కూడా దీపాలు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి అయితే వచ్చేసినాం మేము. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి, అంటే శివాలయాలు మా ఇంటికి దగ్గరలోనే ఒక 2-3 ఉన్నాయి అనుకోండి. కాకపోతే ప్రతి గుడిలో కూడా చాలా రష్ ఉందన్నమాట, అంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. అయితే మా ఇంటికి చాలా దగ్గరలో ఒక గుడి ఉంది, కాకపోతే అక్కడ ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు, పిల్లల్ని తీసుకొని ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో శివాలయం ఉంది. మేము లాస్ట్ ట్యూస్డే అట్లా వెళ్ళాము అనుకుంటా. ఇక్కడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ప్లేస్, చాలా స్పేషియస్గా కూడా ఉంది. సో ఇక్కడైతే అట్లీస్ట్ కొంచెమైనా మనకు ప్లేస్ ఉంటుందేమో అనుకొని నేను మా నైబర్ అక్కడికైతే వెళ్ళామన్నమాట. తనే నాకు చెప్పింది ఇక్కడ టెంపుల్ ఉంటుందని. సో మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ చూసుకొని అక్కడ నీళ్లు పోసి, అంటే ఈ మట్టి మీద నీళ్ళతో అలికి నెక్స్ట్ అక్కడ ఏం చేసామంటే అష్టదళ పద్మం అంటాం కదా, సో ముగ్గు వేసేసుకొని తాంబూలం పెట్టేసి తమలపాకు వేసి దీపం పెట్టి, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కొబ్బరికాయలో ఆవు నెయ్యి వేసి మేము ఇక్కడ దీపాలు వెలిగించామన్నమాట. కొబ్బరికాయ దీపం కూడా పెట్టాలంటారు, నారికేల దీపము. సో దట్ ఈ శివాలయంలో శివుడికి కార్తీక మాసంలో సోమవారం రోజు కానీ మిగతా ఏ రోజుల్లో అయినా మెయిన్గా అయితే కార్తీక పౌర్ణమికి ఇట్లా కొబ్బరి చిప్పలో దీపం పెట్టాలి అని అంటారు, మంచిదని. గుడిలో పూజకు కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే దీపం ముట్టిమని చెప్పేసి అని దీపాలు వెలిగించమని తనకైతే ఇచ్చాను అనమాట. సో తను కూడా 365 ఒత్తులు వెలిగించి కొబ్బరి దీపం వెలిగించి అక్కడ పూజ అయితే చేసుకున్నాం అనమాట.
ఇంటి యజమాని పూజ చేస్తేనే మంచిది అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఆ విషయం ఏమో మనకు తెలియదాయే. అండ్ మనం అందరం కూడా ఇంట్లో లేడీసే పూజ చేసుకోవాలి, పూజ అంటేనే లేడీస్ అన్నట్టుగా ఫీల్ అవుతాము. కానీ నిజానికి ఇంటి యజమాని అంటే జెంట్స్ పూజ చేస్తేనే ఇంకెక్కువ ఫలితం ఉంటుందంట. నాకు ఈ మధ్య తెలిసింది. సో వీలైనప్పుడల్లా మా హస్బెండ్ని పూజ అయితే చేయమని అడుగుతున్నాను. సో తను కూడా వీలుంటే చేస్తున్నారు అప్పుడప్పుడు, ఇంకా లేనప్పుడు నేనే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర ఇక్కడ శివాలయంలో మొత్తం కూడా దీపాలన్నీ కూడా వెలిగించుకున్నాము. మెయిన్గా మనం తీసుకెళ్ళిన 360 ఎత్తులు కూడా ఇక్కడ వెలిగించాము. ఇంకా నా దగ్గర ఉన్న నువ్వుల నూనెనంతా కూడా నేనైతే గుడి చుట్టూ ఉన్న దీపాల్లో మొత్తం వేసి దీపాలన్నింటిని కూడా ఎక్కడైనా కొండెక్కినే ఉంటే వాటిని అయితే వెలిగించి వచ్చిన అనమాట. నెక్స్ట్ ఇంకా మనం అయ్యగారికి అంటే పంతులు గారికి స్వయం పాకం కానీ దీపదానం కానీ చేయాలనుకుంటే చేయొచ్చు. దీపదానం కోసమని మేము అన్నీ ఆల్రెడీ బియ్యము ప్లేట్ అన్నీ తీసుకెళ్ళాను కదా. సో పంతులు గారికి దీపదానం కూడా చేసేసి పక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. సో ఆంజనేయ స్వామి దగ్గర కూడా దర్శనం చేసుకొని కొద్దిసేపు అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యాము. మరోవైపు మా పిల్లలకి మేమైతే ఫుడ్ తినిపించలేదు, అప్పటికి మరీ లేట్ అయిపోతుంది వాళ్ళు పడుకుంటారని చెప్పేసి అని ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. అండ్ కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా అక్కడ దీపాలు ఇవన్నీ కూడా చూసుకొని మరికొన్ని దీపాలు వెలిగించి మా దగ్గర ఉన్న నువ్వుల నూనెతో మరిన్ని దీపాలు వెలిగించేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. గుడి చుట్టూ ప్రతి ఎక్కడ చూసినా కూడా మొత్తం దీపాలే, ఇంటింటికి దీపాలే. దీపావళి పండుగ దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి కార్తీక అమావాస్య దాకా ఉంటుంది. నెల రోజుల పండుగ కదా దీపావళి పండుగ. ఇంతకీ మీరు ఈ పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు నోములు నోచుకున్నారా, వ్రతాలు చేసుకున్నారా? కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్. ఆగండి, వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అట్లా ఒక లైక్ కూడా చేయండి అబ్బా, ప్లీజ్.